సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం సహజ మరణమా, కుట్ర కోణమా? హెలికాప్టర్ ప్రమాదం అనగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అర్ధాంతరం పాలైన దుర్ఘటన గుర్తుకొచ్చి తీరుతుంది. హైదరాబాద్ లోని అధికార నివాసం నుంచి హెలికాప్టర్ లో రాజశేఖర్ రెడ్డి కడపలో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యేందుకు బయలుదేరి వెళ్లారు. వైఎస్ బయలుదేరుతున్నప్పుడు హైదరాబాద్ లో చిన్నపాటి వర్షపు చినుకులు మాత్రమే పడుతున్నాయి. సీఎం వైఎస్ బయలుదేరిన గంటలోపే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సిగ్నల్స్ అందక అధికార గళం బెంబేలెత్తిపోయింది. హెలికాప్టర్ జాడ కోసం సైనిక హెలికాప్టర్లు వెంటనే రంగంలోకి దిగి హెలికాప్టర్ జాడ కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే తీవ్ర గాలివానలు దారి పొడుగునా బీభత్సం సృష్టించాయి. సహాయక చర్యలకు ఆటంకం కలిగించాయి. ప్రకృతి బీభత్సం సద్దుమణిగిన తర్వాత కర్నూలు నగరం దాటిన తర్వాత నల్లమల్ల అడవుల్లో ఉన్న పావురాల గుట్టలో వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయినట్లు కనుగొని ఆ ప్రమాదంలో వైఎస్ తో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా దారుణంగా మరణించారు. ఈ సంఘటన ఇక్కడ ప్రస్తావించడం వెనుక నిన్నగాక మొన్న ఆదివారం 19వ తేదీన ఇరాన్ దేశ అధ్యక్షులు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఇరాన్ తూర్పు ప్రాంతం ఉన్నటువంటి అజర్బైజాన్ పర్వతాలలో కూలిపోయిన దుర్ఘటనలో రైసీ మరణించడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ఆర్ మరణించిన దుర్ఘటనను తలపించేస్తోంది. ఆనాడు వైఎస్ పావురాల గుట్టలో బలైపోయాడని, ఆ దుర్ఘటన రిలయన్స్ కంపెనీ అధినేత కారణమని వైఎస్ కుమారుడు నేటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రమైన విమర్శలే చేశారు. తదనంతరం కాలంలో వైఎస్ఆర్ మరణించడానికి కారణాలు వెలుగు చూడలేదు. ప్రస్తుతం ఇరాన్ అధ్యక్షులు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై ముందస్తుగా ఎవరూ నోరెత్తలేదు. అది ఒక దుర్ఘటనేనని ఇరాన్ కు మిత్ర దేశాలైన రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాక్, లెబనాన్, సిరియా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, మలేషియా, హౌతీ, ఖతర్, యుపరారి తదితర దేశాలు కూడా ప్రకటించి చనిపోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి సంతాపం సందేశాలు పంపాయి. ఇక మరో అడుగు ముందుకేసి లెబనాన్ ఉగ్ర సంస్థ హమాస్ ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటన చేస్తూ గొప్ప అన్నను కోల్పోయామని ప్రకటిస్తూ సంతాప సందేశాలు పంపాయి. ఇరాన్ అంతవరకు అధ్యక్షులు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన కారణాలు వెల్లడించలేదు. కానీ అంతర్జాతీయ నిఘా విభాగ సంస్థలు, ఇంటర్పోల్ అలాగే చాలా దేశాల నిఘా సంస్థలు రైసీ మరణం వెనుక కుట్రకోణం దాగి ఉందని చెబుతూ వస్తున్నాయి. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఇంటర్నేషనల్ సీక్రెట్ ఏజెన్సీలు కొన్ని ఉదాహరణలను శంకిస్తున్నాయి. ఏమిటవి తెలుసుకుందాం. గత ఏప్రిల్ నెలలో ఇరాన్ దేశం ముందుగా కారణాలు చూపకుండా హఠాత్తుగా ఇజ్రాయెల్ పై 300కు పైగా మిసైళ్లు, డ్రోన్లు తదితర మారణ హోమ ఆయుధాలతో దాడి చేసింది. ఇరాన్ చేసిన ఆ దాడిని ఇజ్రాయెల్ మిత్ర దేశమైన అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అడ్డుకొని ఆ 300 మిసైళ్లను గగనతలంలోనే పేల్చివేశాయి. ఏవో 11, 12 ఇజ్రాయెల్ భూభాగంపై పడిన ఈ ప్రమాదంలో ఇజ్రాయెల్ పౌరులు కొందరు గాయపడినారు. ప్రాణాలు పోయిన సంఘటనలు లేనని ఇజ్రాయెల్ ఆ రోజే ప్రకటించింది. దీనికి ప్రతీకార దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రకటించారు. ఇది ఏదో ఆషామాషీ వ్యవహారం కాదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. హఠాత్తుగా ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలడం వెనుక, ఆయన మరణించడం వెనుక ఖచ్చితంగా ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ మిత్ర దేశాల అధిపతులే నిజాన్ని నానుస్తూ చెబుతూ ఉన్నారు. ఎవరి ఇరాన్ అధ్యక్షులు ఇబ్రహీం రైసీ? ఇరాన్ మత పెద్ద, ఇరాన్ దేశ సుప్రీం కమాండర్ రమాతుల్లా జమేనీకి నమ్మిన బంటు. ఆయన కనుసన్నల్లో వేల మంది ఇరాన్ పౌరులను ఉరిశిక్ష పేరిట హతమార్చాడు అనే ఆరోపణలు కూడా ఉన్న విషయం బహిరంగ రహస్యం. ఇంకో కథనం కూడా పుకార్లుగా షికార్లు చేస్తున్నాయి. అదేమిటంటే అంతర్జాతీయ ఉగ్రవాది బిన్ లాడెన్ ను వేటాడి ఆఫ్ఘనిస్తాన్ లోని హతం చేసిన అమెరికా వేఏఎస్ దళం పని కూడా అయి ఉండొచ్చని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఎందుకు? హమాస్ ఉగ్రవాద సంస్థ, దాని మిత్ర ఉగ్రవాద సంస్థలు చేస్తున్నదేమిటి? అంతర్జాతీయ సమాజం గమనించి ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలి. అలా జరగకుంటే 3వ ప్రపంచ యుద్ధం తప్పదనిపిస్తోంది.